కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఎంఐఎం చెప్పినట్లు నడుచుకునే పార్టీలు అంటూ విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారంటూ ఆరోపించారు. ఎవరైనా మినిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఉండాలి. అజారుద్దీన్ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. నిన్న ఆయనను తీసుకొచ్చి మంత్రి చేశారు. అంటే రెండు పార్టీలు కూడా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మజ్లిస్ పార్టీ ఏది చెప్తే కేసీఆర్ దానికి తందాలని అన్నమాట. మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే రెండు పార్టీలో కూడా వంగి 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 సలాములు కొడతారు. అది పరిస్థితి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఈ పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ కు కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందేంటి అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారంటూ మండిపడ్డారు. ఉన్నాడు కదా, 2 గంటలు వచ్చి పాదయాత్ర చేస్తే కేసీఆర్ కి తెలుస్తుంది రోడ్డు ఎట్లున్నాయో. 2 గంటలు తిరుగుమని చెప్తున్నా, సవాల్ చేస్తా ఉన్నాను కేసీఆర్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగే ముందు నా జూబ్లీహిల్స్ ను ఏ రకంగా అభివృద్ధి చేశారో 2 గంటలు తిరగాలి చెప్పుకోవాలి, సవాల్ చేస్తా ఉన్నాను. రోడ్లు బాగున్నాయా? మంచినీళ్ళు సరిగ్గా ఇస్తా ఉన్నారా? డ్రైనేజ్ ఏ రకంగా రోడ్ల మీద ఏర్లై పాడుతా ఉంది? రోడ్ల పక్కన ఏ రకంగా చెత్త కుప్ప ఉంది? ఎంత కంపు ఉంటుంది? వీధి లైట్లు వెలగకుండా 2 సంవత్సరాలు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో కూడా ఏమీ చేయలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలు పడి తిరుగుతూ ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాయని అడుగుతా ఉన్నాను నేను.